చిరంజీవి నటిస్తున్న ఫ్యాంటసీ యాక్షన్ చిత్రం విశ్వంబర సినిమా కోసం మెగా ఫ్యాన్స్ చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రానికి సంబంధించిన సీజీ వర్క్ ఆలస్యం అవుతుండటంతో మూవీ రిలీజ్ కూడా వాయిదా పడుతూ వస్తుంది. ఇంతకు ముందు విడుదలైన టీజర్ కు ప్రేక్షకుల నుంచి నెగిటివ్ రెస్పాన్స్ వచ్చింది. సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరిగింది. గ్రాఫిక్స్ విషయంలో లోపాలు స్పష్టంగా కనిపించడంతో అభిమానులు నిరాశ చెందారు. ప్రస్తుతం చిత్ర యూనిట్ విజువల్స్ నాణ్యతను మెరుగుపరిచేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. సినిమా రిలీజ్ ఆలస్యం అవుతున్నప్పటికీ అవుట్పుట్ క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాకూడదని డిసైడ్ అయ్యారు. ఇటీవల విడుదలైన రామరామ అనే ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయింది. ఆ సాంగ్ పర్వాలేదనిపించింది. తాజాగా విశ్వంబర చిత్ర యూనిట్ చేసిన ఒక ప్రకటన ఫ్యాన్స్ లో ఆసక్తిని పెంచేస్తుంది. చిత్ర నిర్మాత విక్రమ్ రెడ్డి విశ్వంబర సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకమైన కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కు తీసుకువెళ్లారు. యువి క్రియేషన్స్ సంస్థ తమ అధికారిక సోషల్ మీడియా ఖాతా ద్వారా నిర్మాత విక్రమ్ రెడ్డి విశ్వంబర చిత్రాన్ని కాన్స్ కు తీసుకువెళ్లారు. గురువారం రోజు విశ్వంబర వరల్డ్ కి సంబంధించిన ఎపిక్ రివీల్ ఉండబోతుంది అని ప్రకటించింది. ఈ ఎపిక్ రివీల్ లో కొత్త గ్లిమ్స్ టీజర్ రిలీజ్ చేస్తారా లేక ఇంకేమైనా సర్ప్రైజ్ ఉండబోతుందా అనే ఉత్కంఠ అభిమానుల్లో నెలకొంది. ఈ సినిమాలో త్రిష కథానాయికగా నటిస్తున్నారు. ఆమెతో పాటు కునాల్ కపూర్, ఆశికా రంగనాథ్, రమ్య పసుపులేటి, ఇషా చావ్లా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. విశ్వంబర చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. యువి క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం విషయంలో అంచనాలు పెంచేలా ఇంతవరకు చిత్ర యూనిట్ ఫ్యాన్స్ కి ఎలాంటి కానుక ఇవ్వలేకపోయింది. ఫ్యాన్స్ లో రివీల్ చేసే అభ్యర్థి అయిన ఈ మూవీపై అంచనాలు పెరుగుతాయేమో చూడాలి. జగదేక వీరుడు, అతిలోక సుందరి, అంజీ చిత్రాల తర్వాత చిరంజీవి ఫ్యాంటసీ జోనర్ లో నటిస్తున్న చిత్రం ఇదే. దీనితో ఈ మూవీ మెగాస్టార్ కెరీర్ లో స్పెషల్ మూవీగా మిగిలిపోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరి డైరెక్టర్ వశిష్ఠ ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి. గతంలో విడుదలైన టైటిల్ గ్లిమ్స్, చిరులు పోస్టర్ సినిమాపై అంచనాలను ఆకాశానికి తీసుకువెళ్లాయి. ఇప్పుడు ఈ సినిమా ప్రమోషన్ మరింత లెవెల్ కి తీసుకువెళ్లింది. ప్రపంచ ప్రసిద్ధ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ వేదికగా విశ్వంబరకు సంబంధించి ఒక స్పెషల్ ప్రెజెంటేషన్ ప్లాన్ చేయడం గమనార్హం. ఈ ప్రెస్టీజియస్ ప్లాట్ఫామ్ పై నిర్మాత విక్రమ్ కుమార్ అడుగువేయడం విశేషం. రెడ్ కార్పెట్ పై కనిపించిన ఆయనను కెమెరాలు క్యాప్చర్ చేయగా అది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ మూమెంట్ తో విశ్వంబరకు గ్లోబల్ లెవెల్ ఎక్స్పోజర్ లభించనుంది. ఇంతకీ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ స్టేజ్ పై ఈ సినిమా కోసం ఏమి ప్రెజెంట్ చేయబోతున్నారన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం విశ్వంబర సినిమాకి సంబంధించిన ఓ స్పెషల్ ప్రోమో లేదా ఇంటర్నేషనల్ వర్షన్ పోస్టర్ రివీల్ చేసే అవకాశం ఉందని సమాచారం. ఇప్పటికే విఎఫ్ఎక్స్, ప్రొడక్షన్ డిజైన్, మ్యూజిక్ విషయంలో ఈ మూవీకి ప్రత్యేకంగా 70 కోట్ల బడ్జెట్ ఖర్చు చేస్తున్నారని తెలుస్తుంది. అందుకే ఈ సినిమాను ప్రపంచ స్థాయిలో ప్రజెంట్ చేయాలనే యత్నంగా ఈ గ్రాండ్ సర్ప్రైజ్ ప్లాన్ చేసినట్లు అర్థమవుతుంది. ఈ మూవీలో చిరంజీవికి జోడీగా త్రిష నటిస్తుండగా ఆర్కెస్ట్రల్ మ్యూజిక్ ఫీల్ తో ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. యువి క్రియేషన్స్ సంస్థ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాను సమ్మర్ చివర్లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. విశ్వంబర షూటింగ్ చివరి దశకు చేరువవుతుంది. గ్రాఫిక్స్, మ్యూజిక్ మేకింగ్ టెక్నిక్స్ అన్ని కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఉండనున్నాయని యూనిట్ టాక్. ఇప్పటికే చిరంజీవి వరుస ప్లాపుల నుంచి బౌన్స్ బ్యాక్ కావాల్సిన తరుణంలో ఉండగా విశ్వంబర అందుకు పర్ఫెక్ట్ ప్లాట్ఫామ్ గా మారనుంది. ఇక తాజాగా కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో స్టెప్ వేసిన విధానం చూస్తే మెగాస్టార్ గ్లోబల్ స్టేజ్ పై మరోసారి తన స్థాయిని చూపించబోతున్నట్లు స్పష్టమవుతుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.